హాయ్ అండి, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు మాధురి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసుకుని దూరగా వేయించుకుందాము. అందులోనే కారం సరిపడగా ఒక 8-9 పచ్చిమిర్చి తీసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర, 4-5 ఎల్లుల్లిపాయ రేఖలు, 1 స్పూన్ నువ్వులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 లేదా 3 టమాటాలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని మగ్గనిద్దాము. ఈ విధంగా వేగిన తర్వాత 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు, ఒక చిన్న కొత్తిమీర కట్ట ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మగ్గనిద్దాము. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని టమాటా, కొత్తిమీర వేయించుకున్నది కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీనికోసం పోపు రెడీ చేసుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని అందులోనే ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, 2-3 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని అందులో వేసి కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, ఇడ్లీకి కానీ, దోశకి కానీ చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కొత్తిమీర టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా రెసిపీ కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వంటకంతో కలుద్దాం.